పచ్చడి తయారీ విధానం. ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని చికెన్లో వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పచ్చడి కోసం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీలో అల్లం వెల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాలని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా పొడిని బాగా వేగనివ్వాలి. మసాలా పొడి వేగిన తర్వాత అందులో చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా దగ్గర పడేంత వరకు వేయించాలి. దగ్గర పడుతున్న సమయంలో ఒక నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి. అంతే, గుమగుమలాడే చికెన్ పికిల్ రెడీ.